హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైన ఆలు టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో పెళ్ళిళ్ళల్లో పెట్టే విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, మామూలుగా అన్నంలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎవరికైనా నచ్చేస్తుంది. సింపుల్గా ఆలు టమాటా కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా త్వరగా క్విక్గా బాక్స్ అనేది కట్టేయచ్చండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగ మొగ్గలు, ఒక దాచిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని, అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో వేసి ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి గరిటెతోని మొత్తం తిప్పుకోండి. ముందుగా మీరు కట్ చేసి పెట్టుకున్న, నేనేం ఉడికించలేదండి, మామూలుగా ఎలా ఉందో అలా బంగాళదుంపని అనేది కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఉడికిస్తే అంత బాగోదండి. ఉడికించకుంటే ఇలా వండి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం టమాటాలు వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది కూడా త్వరగా టమాటాలలోనే వాటర్ ద్వారా కుక్ అయిపోతుందండి. ఆలుగడ్డలు అనేది తొందరగా కుక్ అయిపోతుంది. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకోండి. ఆలుగడ్డని కొద్దిగా లైట్గా 5 మినిట్స్ అలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న, నేను 3 టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను అండి. పెద్ద సైజున 3 టమాటాలని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలబెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాక మొత్తం చూసారు కంటే కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేసండి. వాటర్ అనేది అంతా కుక్ అయిపోయే వరకు వాటి ఆలుగడ్డలు టమాటాలని ఇట్లా స్మాష్ చేసుకుంటూ గరిటెతోని ఇలా అనుకుంటూ కలబెట్టేసుకోండి. త్వరగా మెత్తగా కుక్ అయిపోతుంది అండి. అలానే ఒక 5 to 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. మొత్తం అట్లా చూసారు కండి టమాటాలంతా బాగా కుక్ అయిపోయినాయండి. ఆలుగడ్డలు కూడా మ్యాక్సిమం కుక్ అయిపోతాయి. చూసారండి గరిటెతో ఇలా అంటుంటే అది ఇరగట్లేదండి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, చూసారు కానీ మొత్తం కుక్ అయిపోయింది. మనం కారము అవంతా వేసి మగ్గించుకునేసరికి పూర్తిగా కుక్ అయిపోతుందండి. ఈ మాదిరిగా కుక్ చేసుకుంటే మనం ముందరనే బాయిల్ చేసుకొని ఉడకబెట్టేసుకొని అవసరం లేదండి. ఇందులో కొంచెం ధనియాల పౌడర్, స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. మేము ఈ కారంలోనే కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు అనేది యాడ్ చేసుకొని మిల్లికి వేసామండి. అందుకని నేను అన్నీ కూడా ఏమి యాడ్ చేయట్లేదండి. మీకు కావాలనుకుంటే జీలకర్ర పొడి, నేను ఆల్రెడీ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అంత కస్తూరి మెంతిని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మొత్తం గరిటెతో కలబెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆలుగడ్డ కర్రీ అనేది మీకు ఫేవరెట్ అయిపోతుంది. ఉత్తగా మామూలుగా ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా కొత్తిమీర వేసి గరిటెతో కలబెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. అందరికీ నచ్చుతుందండి. ఆలుగడ్డ కర్రీ అనేది అందరికీ ఫేవరెట్గా ఉంటుంది కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీ అయినా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోండి. నా ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.